ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరొకసారి మనం ఇలాగా కలవడానికి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఈ బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథము 13 అధ్యాయాలు మనం పూర్తి చేయడం జరిగింది. ఈ 14వ అధ్యాయంలోనికి మనం వద్దాము. అయితే ఈ ఒకవేళ ఈ 14వ అధ్యాయం మీకు అర్థం కాకపోయినట్లయితే 13వ అధ్యాయము మీరు ఒకసారి ఖచ్చితంగా చూడాలి. 13వ అధ్యాయంలో ఏం జరిగింది, 13వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మీరు నేరుగా 14వ అధ్యాయంలోకి వస్తే మీకు అసలు ఏమీ కూడా అర్థం కావన్నమాట. కాబట్టి మనం మీరు 13వ అధ్యాయం చూసిన తర్వాత 14వ అధ్యాయం రండి. సరే, ఈ 14వ అధ్యాయంలో మనము చూసేటువంటి విషయం ఏంటంటే 14వ అధ్యాయం 1వ వచనంలో, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. ఒకసారి జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి సంఘటనను మనం పరిశీలించేద్దాం. మరియు నేను చూడగా, ఇక్కడ యోహాను చూస్తున్నటువంటి విషయం, తన కన్నులతో ఈ దర్శనాల్లో ఇది చూస్తున్నాడు. జరగబోయేటువంటి సంఘటనలో ఇది కూడా ఒక సంఘటన. ఇక్కడ తను ఏం చూస్తున్నాడంటే గొర్రెపిల్ల. తను ఇప్పటి వరకు కూడా ఇక్కడ మనకి 6వ అధ్యాయంలో కనబడినటువంటి ఆ గొర్రెపిల్ల మరలా ఇక్కడ మనకి కనబడుతుంది. 6వ అధ్యాయంలో మనకి అక్కడ ఎక్కడే కనబడింది అంటే పరలోకంలో వధించబడుతున్నటువంటి గొర్రెపిల్లగా మనకు కనబడినటువంటి ఆ గొర్రెపిల్ల, ఇప్పుడు అదే గొర్రెపిల్ల ఇక్కడ మనకి ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ యోహాను ఎక్కడ చూస్తున్నాడు ఈ సంఘటన అంటే యెరూషలేములో సీయోను కొండ మీద చూస్తున్నాడు ఈ సంఘటన. అదేంటి, ఎప్పుడు గొర్రెపిల్ల అక్కడ నుండి పరలోకం నుండి ఇక్కడికి దిగొచ్చింది అనేదే ఈ 14వ అధ్యాయం చెప్పేటువంటి విషయం. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు చూడాలి. ఈయన చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉన్నది. సీయోను పర్వతం మీద ఆ గొర్రెపిల్ల నిలబడి ఉండడం అనేది చూస్తున్నాము. తర్వాత ఆయన నామమును, ఎవరి నామము? గొర్రెపిల్ల యొక్క నామం. గొర్రెపిల్ల యొక్క నామము, ఆయన తండ్రి నామమును, గొర్రెపిల్ల నామము, తండ్రి నామము నొసలయందు లిఖించబడి ఉన్న 144,000 మంది కూడా ఆయనతో ఉండేది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడాల్సి ఉంటుంది. ఓకే, సరే, ఇక్కడ చూడండి మీరు. ఇంతకు ముందు యేసుక్రీస్తుని మనం ఎక్కడ చూసామంటే పరలోకంలో చూసాం. ఆయన అక్కడ మరి ఆయన ఇక్కడ ఎందుకున్నారు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. సరే, మరి ఇక్కడ యెరూషలేములో సీయోను కొండ మీద ఈ గొర్రెపిల్ల ఉంటే ఆయన చుట్టూ ఉన్న 144,000 మంది ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళకి అసలు ఇక్కడ ఏం పని? అవి కూడా మనం చూడబోతున్నాం. ఇది మీరు జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ 144,000 మంది ఎవరో కూడా మనం చెప్పుకున్నాం. 144,000 మంది ఎవరు అనేది మీకు ఇంకా అర్థం కాకపోయినట్లయితే మీరు ఒకసారి వెళ్ళి పాత వీడియోస్లోకి వెళ్ళి చూడండి. సరే, ఇక్కడ సీన్ ఏంటి? ఇక్కడ సీయోను కొండ ఉంది. సీయోను కొండ మీద గొర్రెపిల్ల నిలబడి ఉంది. తర్వాత ఆ కొండ చుట్టూ కూడా 144,000 మంది ఉన్నారు. ఇంతకీ గొర్రెపిల్ల ఎక్కడెందుకు ఉంది, 144,000 మంది ఇక్కడెందుకు ఉన్నారు అనేది మనం చూడాలి. ఇది మనకు అర్థం కావాలి అంటే ఒకసారి మనము చాలా జాగ్రత్తగా ఇది పరిశీలించాలి. ఒకసారి నేను వీలైతే కొంచెం జూమ్ చేస్తాను.
రైట్. ఇక్కడ చూడండి. ఇది మనకు అర్థం కావాలంటే ఏడో అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండెడి. భూమి మీదనైనను, సముద్రం మీదనైనను ఏ చెట్టుకైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క నలుదిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన నలుగురు దూతలలో ఈ దూత, మేము మా దేవుని దాసులము, వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వెంటనే ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. ఇప్పుడు 144,000 మందికి మొట్టమొదటిగా అసలు కనబడినటువంటి సందర్భం మనకి ఇక్కడ 7వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏం జరిగింది? భూమి మీదకి శ్రమలు రాబోతున్నాయి. ఒక్కొక్క ముద్ర అనేది తండ్రి ఆయన దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకున్నటువంటి దేవుని గొర్రెపిల్ల ఒక్కొక్క ముద్రను విప్పుతా ఉన్నది. ఆ విప్పుతున్నటువంటి టైంలో ఏం జరిగిందంటే, భూమి యొక్క దిక్కుల నుండి కూడా నలుగురు దేవదూతలు, ఇటొక దిక్కు అటొక దిక్కు అటొక దిక్కు ఇటొక దిక్కు నలుగురు దేవదూతలు వచ్చేసి ఆ భూమి మీద అసలు గాలి వీచకుండా వాయువులను పట్టేసుకుని గట్టిగా ఉండగా, అంతలోకి సూర్యోదయ దిక్కు నుంచి ఇంకొక దేవత లేచింది పైకి. లేచి ఏం చెప్తుందంటే, ఆగండి ఆగండి, ఇంకా టైం ఇంకా రాలేదు. భూమి మీద ఇంకా దేవుని కోసం శేషించబడినటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ముద్ర వేసేదాకా ఆగండి అని చెప్పేసి అని ఆ దేవుని దూత దిగి వచ్చి భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నటువంటి కొంతమందికి, ముఖ్యంగా 144,000 మందికి ఏం చేసింది? ముద్ర వేసింది అనమాట. వాళ్ళు 7వ అధ్యాయం మొట్టమొదటిగా మనకి కనబడేటువంటి 144,000 మంది దేవుని చేత వాళ్ళ నొసల యందు ముద్రించబడిన వాళ్ళు. ఇప్పుడు అక్కడ వారికి వేసినటువంటి ముద్ర ఏంటి అనేది మనకి ఇక్కడ స్పష్టత వస్తుంది. మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళకి వేసినటువంటి ముద్ర ఏంటి అక్కడ చెప్పలేదు కదా. మనకి 14వ అధ్యాయంలో కనబడేటువంటి 144,000 మంది ఈ 7వ అధ్యాయంలో కనబడుతున్నారు. దేవుడు వారికి ముద్ర వేశాడు అని కూడా ఉన్నది. మరి వారికి వేసినటువంటి ఆ ముద్ర ఏంటంటారు అంటే, దేవుడు వారికి వేసినటువంటి ముద్ర అక్కడ చెప్పలేదు కానీ ఇక్కడ చెప్తున్నాడు. ఈ 14వ అధ్యాయంలో ఖచ్చితంగా 7 అధ్యాయాలు దాటిన తర్వాత చెప్తున్నాడు. వారి నొసళ్ళ మీద ఏ ముద్ర వేయబడిందంటే యేసుక్రీస్తు అనే పేరు వేయబడింది. తర్వాత తండ్రి అయిన దేవుని యొక్క నామము వేయబడింది. అదే కదా 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివింది. వారి నొసళ్ళ యందు తన పేరును, తన తండ్రి పేరును, అంటే యేసుక్రీస్తు పేరును, అలానే తండ్రి అయిన దేవుని నామము కూడా ముద్ర వేయబడినట్టుగా మనం చూస్తున్నాం. వారు 7వ అధ్యాయంలో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. ఎవరు? ఈ 144,000 మంది. అయితే ఈ ముద్ర వేసేటువంటి టయానికి ఏం జరిగింది ఇక్కడ? సంఘం ఆల్రెడీ పరలోకంలో ఎత్తబడింది. సంఘం ఆల్రెడీ పరలోకానికి ఎత్తబడింది. ఇప్పుడు యోహాను పరలోకంలో జరుగుతున్న, అలానే భూమి మీద జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. 7వ అధ్యాయానికి సంఘం అనేది ఎత్తబడింది, గుర్తుపెట్టుకోండి. ఈ ముద్ర వేసే టయానికే ఏంటి? దేవుని దూతలు వచ్చి శేషించినటువంటి వారిని ముద్రలు వేస్తూ ఉన్నప్పుడు అప్పటికే సంఘం ఎత్తబడింది. ఎందుకంటే ముద్రలు విప్పుతున్నారు, తీర్పులు స్టార్ట్ అయిపోతున్నాయి కదా. అప్పటికే సంఘం అనేది ఎత్తబడింది. సంఘం పరలోకంలో ఉంటే భూమి మీద ఉన్న మిగిలినటువంటి వారు, వారిలో శేషించిన వారికి ఇశ్రాయేల్ ప్రజలకు ముద్ర అనేది వేశాడు. అది 144,000 మంది. అయితే ఇప్పుడు పరలోకానికి ఎత్తబడింది. అది యోహాను పద్మస్ ద్వీపంలో ఉండే ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోకంలో జరిగే చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం భూమి మీద ఉన్నటువంటి సంఘటనలు కూడా యోహాను చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే.
ఇప్పుడు కొంచెం 8దో అధ్యాయం గూడా మనం రావాలండి ఖచ్చితంగా. ఎందుకంటే 8దో అధ్యాయంలో గూడా మనం చదవాలి. 8దో అధ్యాయంలో జరిగింది ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు. ఇప్పుడు ఇలా ముద్రలు విప్పుతా ఉన్నాడు కదా గొర్రెపిల్ల. అలాగని ఏడవ ముద్ర ఎప్పుడైతే విప్పబడిందో, అప్పుడు పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండటము. తర్వాత ఎదుట దేవుని ఎదుట ఉండేటువంటి ఏడుగురు దూతలను యోహాను చూస్తాడు. వారికి 7 బూరలు ఇవ్వబడతాయి. 7 ముద్రలయిపోయినియి. నెక్స్ట్ 7 బూరలు. ఈ 7 బూరల తీర్పనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు మనకి ఎలా కనబడ్డాడంటే ఏడో అధ్యాయంలో గొర్రె పిల్లలా కనబడ్డాడు. అవునా? వధించబడుతున్న గొర్రె పిల్లలా కనబడ్డాడు. ఆయన ఆ వధించబడుతున్నటువంటి గొర్రెపిల్ల ఎప్పుడైతే ఈ 7 ముద్రలు విప్పడం స్టార్ట్ అయిందో, ఆయన ఏడవ ముద్ర ఎప్పుడైతే విప్పారో, అప్పుడు 7 ముద్రలు విప్పి తన పని అనేది ముగించబడింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరలా ఎందుకెళ్తున్నామంటే 14 అధ్యాయం కావాలంటే, అర్థం కావాలంటే ఏడో అధ్యాయంలోకెళ్ళాలి. ఏడో అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉన్నాడు. అది మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది ముద్రలు విప్పటం ఆయన పని. పరలోకంలో ఎందుకున్నాడు? ముద్రలు విప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం చూసాం కదా! భూమి మీద గాని, భూమి కింద గాని, భూమి పైన గాని ఎక్కడా గూడా ఆ ముద్రలు విప్పేటువంటి ధన్యత, యోగ్యత ఎవ్వరికీ కూడా లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో తండ్రి సన్నిధిలో పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉండి అక్కడ ముద్రలు విప్పేసాడు. ఆయన పని అయిపోయింది అక్కడ. పని అయిపోయిన తర్వాత మరలా ఏడవ 7 అధ్యాయాలు దాటిన తర్వాత ఆయన అక్కడ పనిని ముగించుకొని భూమి మీదకి వచ్చాడు. ఇది గుర్తుపెట్టుకో. అక్కడ పని ముగించుకొని ఆయన భూమి మీదకి రావటం జరిగింది. అక్కడ మనకి గొర్రెపిల్లగా కనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూడా గొర్రెపిల్లగానే కనబడుతున్నారు మనకి. గొర్రెపిల్లగానే దర్శనమిస్తున్నారు. ఎక్కడ కనబడుతున్నాడు అనేది పాయింట్. ఈయన ఎక్కడ కనబడుతున్నాడు ఇక్కడ? ఇక్కడ ఆల్రెడీ యెరూషలేములోకి వచ్చేసినట్టుగా సియోను కొండ మీద ఆయన కనబడుతున్నాడు. ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, సియోను కొండ ఎక్కడ ఉంది? సియోను కొండ ఎక్కడుంది? చాలామంది అనుకునేటువంటి విషయం ఏంటంటే, సియోను కొండ ఉంది యెరూషలేములో అనేది మనందరికి తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో రెండవ రాకడలో అర్మగెద్దోన్ యుద్ధం చేసేటప్పుడు కదా! రెండవ రాకడలో కదా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకొచ్చి సాతానుతో యుద్ధం చేయడానికి వస్తారు కదా! అప్పటిదాకా పరలోకంలో ఉంటారు అని చెప్పి అనుకుంటాం మనం. అవునా? మొదట రహస్య రాకడలో వచ్చారాయన. సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఏడేండ్లు విందు జరుగుతుంది. మళ్ళా రెండో రాకడ దాకా ఆయన కనబడ్డు మనకి అని అనుకుంటాం. ఇక్కడ మనం అలా అలా అనుకుంటాం గానీ, ఇక్కడ ఆయన ఒక్కసారి సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన మధ్య మధ్యలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అనేది 14వ అధ్యాయం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. కేవలం సడన్‌గా రెండో రాకడలోనే వచ్చేసాడు. మధ్యలో గూడా ప్రత్యక్షమవుతాడు. అదే ఈ 14వ అధ్యాయం చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడ కనపడుతున్నాడు? ఆయన సీయోను పర్వతం మీద కనపడుతున్నాడు. ఎందుకొస్తాడు ఇట్లాగా మధ్యలో అంటే కొన్ని పనులను చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల మధ్య కాలంలోనే వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పనులను చేయడానికి రెండవ రాకడ కంటే ముందే అక్కడక్కడ కనబడతా ఉంటారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఇక్కడ ఎందుకు సీయోను పర్వతాన్ని ఎంచుకున్నాడు దేవుడు? మరి మిగిలిన పర్వతాలన్నీ ఎంచుకోవచ్చు కదా! సీయోను పర్వతమే ఎందుకని? అనేది మనం చూద్దాం. సరే. మనకిది అర్థం కావాలి అంటే
ఒకసారి మీరు ఈ పిక్చర్ జాగ్రత్తగా చూడండి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. మనకి ఇది అర్థం కావాలంటే ఈ పిక్చర్ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఓకే. ఇక్కడ ఓకే. ఇది నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ మ్యాప్ ఏంటంటే, దావీదు హెబ్రోనులో రాజు అయ్యేటువంటి మ్యాప్. హెబ్రోను రాజు అవుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పక్కన చూడండి. యేసుక్రీస్తు టైంలో ఇశ్రాయేలు యొక్క డివిజన్, ఇశ్రాయేల్ దేశం అనేది ఎన్ని భాగాలుగా ఉంది యేసుక్రీస్తు టైంలో అనేది ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇది ముఖ్యంగా గలిలీ అనేటువంటిది ఒక పార్ట్ ఉంది. గలిలీ అనేటువంటి ఒక భాగము, సమరియా అనేటువంటి ఒక భాగము, యెరూషలేము అనేటువంటి ఇంకో భాగము, తర్వాత రైట్ సైడ్‌లో మనకి పెరియా, పెరియా ఇక్కడ బేతని అనేటువంటి ఊరు ఉంటది. తర్వాత దెకాపోలి అనేటువంటి ప్రాంతం ఉంటది. ఇయన్నీ మెయిన్ ప్రాంతాలు. ఇక్కడ ఈ రౌండ్‌గా ఉన్నటువంటివేమో మేజర్ సిటీస్, పెద్ద పట్టణాలన్నమాట యేసుప్రభు టైంలో. ఈ రౌండ్‌గా పింక్ కలర్‌లో ఉన్నటువంటివి. తర్వాత ఇంకొంచెం లైట్ కలర్‌లో ఉన్నవేంటంటే, ఇంకో పెద్ద ప్రాంతాలు. చాలా పెద్ద ప్రాంతాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ రెడ్ సర్కిల్‌తో ఉన్నయేంటంటే, పెద్ద పట్టణాలు, పట్టణాలు. ఈ యెరూషలేం అనేటువంటి సిటీ, ఈ పెద్ద పట్టణంలో దేవాలయం అనేది యేసుక్రీస్తు టైంలో ఉన్నది. అది మనం బైబిల్‌లో చదవచ్చు. సరే. ఇది అర్థం కావడానికి నేను మీకు యెరూషలేముకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అర్థం కావడానికి ఇక్కడ చూడండి, ఒకసారి వెనక్కెళ్ళి మనం చూద్దాం. పాత నిబంధనకెళ్ళి. దావీదు హెబ్రోన్‌లో రాజు అయ్యే విధానాన్ని మీరు చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే యెరూషలేముకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మనకి అర్థమవుతుంది. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్‌లో దావీదు అక్కడ ఉన్నాడు. అక్కడికొచ్చి, అయ్యా, మేము నీ ఎముక వంటి వారము, మీ రక్త సంబంధము. పూర్వకాలంలో సౌలు మా మీద రాజయ్యి ఉండగా, అంటే సౌలు దగ్గర నుంచి విడిపోయాడన్నమాట దావీదు. రాజయ్యి ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలును నడిపించేటువంటి వాడవైపోయావు. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నారని చెప్పాడు. మరియు ఇశ్రాయేల్ వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారి దావీదునకు పట్టాభిషేకం చేశాడు. ఒక పక్కేమో సౌలు ఒక ప్రాంతంలో రాజయ్యి ఉంటే, ఇక్కడ హెబ్రోన్ అనేటువంటి ప్రాంతంలో దావీదు ఉంటే, దావీదు దగ్గర ప్రజలందరూ వచ్చి దావీదుకి పట్టాభిషేకం చేసి, నువ్వే మా రాజు అని చెప్పేసి దావీదుని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్‌కి ఇద్దరు రాజులు ఉన్నారు. ఒకళ్ళు సౌలు, ఇంకొకళ్ళు దావీదు. అయితే దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించినప్పుడు హెబ్రోన్‌లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరాల 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు. చూడండి ఇక్కడ, ఇది జాగ్రత్తగా చూడండి. హెబ్రోన్‌లోనేమో హెబ్రోన్‌లో అంటే హెబ్రోన్ ఎక్కడ? ఇది కింద ఉన్నది చూడండి ఇక్కడ. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదిగోండి చూడండి. ఇక్కడ హెబ్రోన్. హెబ్రోన్ ఇక్కడ ఉంది. ఇక్కడ యూదా వాళ్ళ మీదేమో ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? హెబ్రోన్ యూదా వారందరి మీద 7 సంవత్సరాల 6 మాసాలు ఇక్కడ నుండి పరిపాలన చేశాడు. యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరూషలేమేమో ఇది ఇక్కడ నుండేమో 7 సంవత్సరాలు పరిపాలన చేస్తే, ఇక్కడ నుండి ఇశ్రాయేలుకు అంటే ఈ పైన ఉన్నటువంటి ప్రాంతము, తర్వాత కిందున్న ప్రాంతానికేమో యెరూషలేము నుండేమో 33 సంవత్సరాలు పరిపాలన చేసి, తన 40 సంవత్సరాల జీవితంలో 7 సంవత్సరాలేమో ఇక్కడ, తర్వాత 33 ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది యెరూషలేములో నుండి పరిపాలన చేశాడు. మొత్తం ఆల్ టుగెదర్ ఇశ్రాయేల్ దేశాన్ని. తర్వాత యెబూసీయుల దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షమునున్న వారు యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు
యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చినెడల ఇచ్చట గుడ్డివారిని, కుంటివారిని నిన్ను తోలివేతురని దావీదును వర్తమానం పంపిండ్రి. అయినను దావీదు పురమనబడిన సియ్యోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన పరిపాలన చేస్తున్నప్పుడే యెబూసీయులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు ఎక్కిరించారన్నమాట. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏమి ఎక్కిరించారంటే, దావీదు నువ్వు నీకంత పవర్ లేదులే. ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండి పరిపాలన చేసి ఇక్కడ రాజు అయిపోయి సెటిల్ అయిపోదాం అని అనుకుంటున్నావు. ఇక్కడ పరిపాలన చేయడం స్టార్ట్ చేసావు. ఇక్కడ ఉండేటువంటి గుడ్డోళ్ళు, కుంటోళ్ళు కూడా నిన్ను తరిమేస్తారు. నీకంత సీన్ లేదు అన్నట్టుగా మాట్లాడితే, అప్పుడు దావీదు వారి మాటను బట్టి సియ్యోను కోటను దావీదు స్వాధీనపరచుకున్నాడు. అంటే యెరూషలేములో ఉన్నటువంటి కట్టబడినటువంటి కోట, ఆ కోటను స్వాధీనపరచుకున్నాడు. యెబూసీయులను హతము చేయు వారందరినీ నీటి కాలువలపై వెళ్ళి దావీదు హేయులైన గుడ్డివారిని, కుంటివారిని హతము చేయవలని చెప్పాను. అందును బట్టి గుడ్డివారు, కుంటివారు ఉన్నారు. అతడి ఇంటిలోకి రాలేడని సామెత పుట్టాను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురము అని పేరు పెట్టెను. మరియు మిల్లోను దిగు వరకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. చూడండి, దావీదు ఇక్కడ కాపురం ఉండి, యెరూషలేములో కాపురం ఉండి, అక్కడ తన కాపురం ఉన్నటువంటి కోటకు ఏం పేరు పెట్టాడంటే దావీదు పురము, ద సిటీ ఆఫ్ డేవిడ్. ద సిటీ ఆఫ్ డేవిడ్. దావీదు పరిపాలన చేసినటువంటి యెరూషలేము ప్రాంతంలో ఉన్న కోటకి ద సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పురం అని పేరు పెట్టాడు. ఇది స్టోరీ అన్నమాట. దావీదు పురం అనేటువంటి పేరు అసలు ఎలా వచ్చింది అనే దాన్ని. సరే, ఇంకొక విషయాలు చెప్తాం. మనము యెషయా గ్రంథము 31వ అధ్యాయంలోకి వెళ్తే, యెహోవా నాకిలా సెలవిచ్చి ఉన్నాడు. తప్పించుకొనుటకై గొర్రెల కాపరులు సమూహముగా కూడిరాగా, సింహము, కొదమ సింహం వారి శబ్దము భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకు దొరికిన వారిని గర్జించుటకు సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధము చేయుటకై సియ్యోను పర్వతము మీదికి, దాని కొండ మీదికి దిగి వచ్చును. ఇప్పుడు దావీదు ఏ ప్లేస్‌కైతే దావీదుపురము అని పేరు పెట్టాడో, అక్కడ సియ్యోను కొండ ఉన్నది. గుర్తుపెట్టుకోండి. దావీదు పరిపాలించినటువంటి ప్రాంతం, దావీదు ఎక్కువ సంవత్సరాలు తన జీవితంలో సంవత్సరాలు పరిపాలించిన ప్రాంతము ద సిటీ ఆఫ్ డేవిడ్. ఆ పట్టణములో ఉన్నటువంటి ఒక కొండ పేరు సియ్యోను పర్వతం. సియ్యోను పర్వతం. ఆ పర్వతము మీదికి దేవుడు ఒక టైంలో దిగి వస్తాడు అని యెషయా గ్రంథం 31వ అధ్యాయం చెప్తుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? అర్మగెద్దోను యుద్ధం కంటే ముందే ఆయన రాకడ ఉంటుందని చెప్తుంది. అర్మగెద్దోను యుద్ధం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సాతానుతో చేసేటువంటి యుద్ధం. ఆయన రహస్య రాకడేమో ఒలీవ కొండ మీదకి ఉంటుంది. అక్కడ నుండి సియోను కొండ మీదకి వెళ్తాడు ప్రభువు యుద్ధం చేయడానికి. ఆయన మొట్టమొదటిగా ఒలీవ కొండ మీదకి దిగొస్తాడు ఒక పని కోసం. ఒలీవ కొండ మీద నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సియోను కొండ మీదకి వస్తాడు. ఎందుకు అనేది మనం చూస్తాం. చూడండి, ఒకసారి కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివితే, ఇది 2వ అధ్యాయము 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియ్యోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. నా పరిశుద్ధ పర్వతమైన సియ్యోను మీద నా రాజును ఆసీనునిగా చేసి, ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలంటే ఆయన సియ్యోను కొండ మీదకి దిగి రావాలి. సియ్యోను మీద నేను నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నానంటే ఆయన సియ్యోను కొండ మీదకి దిగి రావాలన్నమాట. తర్వాత కీర్తన గ్రంథము 132వ కీర్తనలో కూడా, నీ గర్భఫలం నీ రాజ్యము మీద
నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధన గైకొని ఎడల నేను వారికి బోధించిన నా శాసనమును వారి అనుసరింపని ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందరని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసాను, ఆయన మాట తప్పనటువంటి వాడు. దావీదు టైంలోనే దావీదుకు ప్రమాణం చేశాడు దేవుడు. ఏంటంటే నీ సింహాసనము, నీ కోట, నీ దావీదు కోట ఏదైతే ఉందో, నీ దావీదుపురం ఏదైతే ఉందో, అక్కడ నీ సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం మీద నిత్యము నీ సంతానం కూర్చుంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి సంతానము? దావీదు సంతానం అని బైబిల్ చెప్తుంది. యెహోవా సీయోను ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉంది, ఇక్కడనే నేను నివసించేదను. దేవుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. దాని ఆహారము నేను నిర్నారులుగా దీవించను, దాని బీదలను ఆహారంతో తృప్తిపరచదను. ఇవన్నీ కూడా, ఈ ప్రవచనం అంతా కూడా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు అన్నమాట. అంటే ఎన్నో రోజుల నుంచి దేవుడు చేసుకున్న ప్లాన్ ఇది. ఎన్నో సంవత్సరాల నుండి దేవుడు చేసిన ప్లాన్ ఏంటిది? సీయోను కొండ, సీయోను పర్వతం మీదకి దేవుడు దిగి రావాలనేది ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయంలో మనకి 1000 ఏండ్ల పరిపాలన కనబడుతుంది. 1000 ఏండ్ల పరిపాలన ఆ ప్రవచనం అన్నమాట. అక్కడ కూడా అంత్యదినములో యెహోవా మందిర పర్వతము శిఖరం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దాని లోనికి వచ్చెదరు. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకలు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళను. ఇక్కడ చూడండి, దీనికి సీయోను కొండ మీదకి యేసు ప్రభు రావడానికి 1000 ఏండ్ల పరిపాలనకి లింక్ ఉంటదన్నమాట. ఆ లింక్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా సీయోను కొండ మీదకి వచ్చి ఆయన పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు ఇక అక్కడ నుండి 1000 ఏండ్ల పరిపాలన అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడే ఉంటాడు ఆయన, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, అక్కడే ఉంటాడు. తర్వాత అరమేలు సాతానుతో యుద్ధం చేస్తాడు, అక్కడే ఉండి సాతానుతో యుద్ధం చేస్తాడు, సాతాను ఓడిపోతాడు. ఇంకా అక్కడ నుండి 1000 ఏండ్ల పరిపాలన అనేది స్టార్ట్ చేస్తాడు. చూసారు ఇక్కడ మీరు? ఆయన ఎందుకు వస్తున్నాడు అనేది కొన్ని పనులు. తర్వాత ఇంకొక ప్రవచనం కూడా మనకు కనబడుతుంది. జకరియా గ్రంథం 8వ అధ్యాయంలో, మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించి ఉన్నాను, బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సీయోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము, పరిశుద్ధ పర్వతమని పేర్లు పెట్టబడును. చూసారా ఇక్కడ కూడా ఈ ప్రవచనం కూడా ఏం చెప్తుంది? నేను మరలా సీయోను మీదకి వస్తాను, ఆ సీయోనుకి సత్యమును అనుసరించేటువంటి పురము, తర్వాత పరిశుద్ధ యెహోవా యొక్క పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టబడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా చెప్పేటువంటి విషయం అయితే ఒకటేనండి. యేసుక్రీస్తు ప్రభువారు రహస్య రాకడలో సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా ఆయన శ్రమల మధ్య కాలంలో సీయోను కొండ మీదకి ఒక పని కోసం వస్తున్నాడు. ఆ పనే తన ఎంచుకున్న 1,44,000 మంది జమ చేస్తాడు. ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ సీయోను కొండ మీద దేవుని ప్రజలు ప్రపంచం అంతటినీ కూడా 1000 ఏండ్ల పరిపాలనతో 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి కేంద్ర స్థానం సీయోను కొండ, యెరూషలేములో ఉన్న సీయోను కొండ. ఆ సీయోను కొండ మీద ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా ఏం చెప్పుకుంటారు? ఇది సత్యాన్ని అనుసరించే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటారు, ఇది సత్యాన్ని అనుసరించేటువంటి పురము, ఇది న్యాయం గల పట్టణము, ఇక్కడ న్యాయం దొరుకుతుందని ప్రజలందరూ కూడా ఆయన వైపు తిరిగేటువంటి రోజులు రాబోతున్నాయి. ఇదంతా కూడా
చివరికి చివరి ఎడ్జ్ చూపిస్తున్నాడు అన్నమాట యోహానికి. జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా చూపిస్తున్నాడు. సో ఇక్కడ మనకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు సియోను కొండ మీద గొర్రెపిల్లగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారు? చుట్టుపక్కల 144,000 మంది ఎందుకున్నారు అనేది నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నీట్‌గా ఇంకొన్ని విషయాలు దీనికి యాడ్ చేయాలి. తర్వాత వచనాలు మనం జస్ట్ ఒక వచనమే చూసాం ఇప్పటిదాకా. మిగిలిన వచనాలు చదివితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం మీరందరూ కూడా ఎదురు చూస్తారని ప్రభువు పేట మీకు మనవి చేసుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.